ఏపీలో అధికార పార్టీకి ఆ నియోజకవర్గం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. అలాని అక్కడ ప్రత్యర్థులు పవర్ఫుల్ గా ఉన్నారు అనుకోవద్దు. అబ్బే అంత సీన్ లేదక్కడ. సొంత పార్టీలో కూడా కుంపట్లున్నప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి? ఒకే పార్టీలో ఉంటూ కత్తులు దూసుకుంటున్న ఇద్దరు నేతల తీరు ప్రస్తుత పరిస్థితికి కారణం అనే ముచ్చట వినిపిస్తోంది. ఇంతకీ హైకమాండ్ కి తలనొప్పిగా మారిన ఆ నేతలెవరు? ఏంటా కథ? మొన్న కళ్యాణదుర్గం, ఇప్పుడు అనంత అర్బన్. అధికార పార్టీలో వరస అలజడులు. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. దగ్గుపాటి, ప్రభాకర్ చౌదరిల మధ్య కోల్డ్ వార్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికార టీడీపీకి ఏదో అయింది. అసలక్కడ ఏదో జరుగుతోందన్న గుసగుసలు ఎక్కువయ్యాయి. మొన్నటికి మొన్న కళ్యాణదుర్గంలో ఈ స్టాంపు కుంభకోణం దుమారం రేపింది. అక్కడి ఎమ్మెల్యే సురేంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నం మారుతి చౌదరి కుట్ర చేశారంటూ జరిగిన ప్రచారం పెద్ద రచ్చకు కారణమైంది. అయితే ఇప్పుడు అదే తరహా రాజకీయం అనంతపురం అర్బన్ అధికార పార్టీలోనూ జరుగుతోంది. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదాలు ముదురు పాకాన పడ్డాయి. వ్యవహారం రాజీనామా సవాళ్ల దాకా వెళ్లింది. రెండు వర్గాలు హైకమాండ్ కు పరస్పరం ఫిర్యాదులు చేసుకునేదాకా వెళ్లింది. రాజకీయాలకు సంబంధించి కొన్ని సందర్భాల్లో కేవలం ప్రతిపక్ష నాయకులను మాత్రమే కాదు, సొంత పార్టీ నాయకులను గమనిస్తూ ఉండాలంటారు. సరిగ్గా అలాంటి సందర్భమే అనంతపురం నగరంలో కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీ కంటే అధికార పార్టీలోని నాయకులే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై వరుస అవినీతి, భూ కబ్జా ఆరోపణలు చేస్తోండటంతో అసలు అనంతపురం సెగ్మెంట్ లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎమ్మెల్యే వర్గం వర్సెస్ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం అన్నట్టుగా లోకల్ రాజకీయం సాగుతోందట. 2024 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మంచి మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారనే పేరును సంపాదించుకున్నారు. అయితే సడన్ గా ఇప్పుడో కొత్త ప్రచారం తెరమీదకొచ్చింది. నియోజకవర్గంలో ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అన్ని వేళ్లు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వర్గం వైపే చూపిస్తున్నాయట. 14 నెలలుగా ఎమ్మెల్యే దగ్గుపాటి అనేక దందాలు, భూ కబ్జాలతో పాటు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఓపిక నశించిన ఎమ్మెల్యే తనకు టికెట్ దక్కలేదన్న అక్కసుతో రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇలాంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. తనకు 100 కోట్ల విలువ చేసే వ్యాపారాలు ఉన్నప్పుడు వసూళ్లకు పాల్పడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆ మాజీ ఎమ్మెల్యేపై జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ కు ఫిర్యాదు చేశారు దగ్గుపాటి. ఎమ్మెల్యే వ్యవహారం ఇలా ఉంటే మాజీ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. నీ చరిత్రంతా నాకు తెలుసంటూ అటాకింగ్ మోడ్ లోకి వచ్చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆ భాగోతమంతా బయట పెడతానంటూ హెచ్చరికలు జారీ చేశారు చౌదరి. 2024 ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయాలనే లక్ష్యంతో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయకుండా దగ్గుపాటి ప్రసాద్ గెలుపునకు సహకరించానని చెప్పుకొచ్చారు. అదే నేను పోటీకి దిగుంటే దగ్గుబాటి ఖచ్చితంగా ఓడిపోయేవారని స్పష్టం చేశారు. నిజంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు అంత దమ్మే ఉంటే రాజీనామా చేసి తనతో పోటీకి రావాలని సవాల్ చేశారు. ఒకే పార్టీ, అందులోనూ అధికార పక్షం. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఇద్దరే, ఎవరూ తక్కువ కాదు. అందుకే అనంతపురం అర్బన్ టీడీపీలో గందరగోళం ఏర్పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వర్గం డిమాండ్ చేస్తుంటే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరింత స్వేచ్ఛగా మాట్లాడతానని హెచ్చరిస్తున్నారు చౌదరి వర్గం. దీంతో రెండు వర్గాల మధ్య తలపట్టుకుంటున్నారు లోకల్ తెలుగు తమ్ముళ్లు. ఈ విషయంలో హైకమాండ్ కలుగజేసుకోకపోతే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో లేటెస్ట్ ట్విస్ట్లు ఏంటంటే ఎమ్మెల్యే దగ్గుపాటి వెళ్లి సీఎం చంద్రబాబును కలిశారు. మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఇద్దరు నేతల అంశంలో పార్టీ స్టాండ్ ఏంటన్నదే ఆసక్తి రేపుతోంది. అయితే ఇటీవల కళ్యాణదుర్గంలోనూ ఈ స్టాంపు కుంభకోణం అధికార పార్టీని కుదిపేసింది.
ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య రచ్చతో టీడీపీ అధిష్టానం ఇరుకును పడింది. ఇప్పుడు అనంతపురం అర్బన్ టీడీపీలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కీచులాట తెలుగుదేశం హైకమాండ్ కు మరో తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే దగ్గుబాటి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య వివాదానికి పార్టీ పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.